ఫ్రెండ్స్ ఇది మోటోరోలా రేజర్ 50 రీసెంట్గా మన ఛానల్లో మీరు రేజర్ 50 అల్ట్రా అన్బాక్సింగ్ వీడియో చూసే ఉంటారు. ఇది రేజర్ 50 అల్ట్రా, దీని తమ్ముడు అని చెప్పవచ్చు. దీన్ని ఇది చాలా తక్కువ రేటుకే తీసుకొని వస్తున్నారు. విత్ ఆఫర్స్ కలుపుకునేది మీకు 49,999 రూపాయలకే వస్తుంది. 50,000 రూపాయల లోపు మంచి బ్రాండ్ నుంచి, అది కూడా మంచి ఫ్లిప్ ఫోన్. ఇది ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. అండ్ ఇది బాక్స్ అయితే మోటోరోలా రేజర్ 50ది. బాక్స్ లోపల మనకి కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ కూడా ఫోన్ కలర్లోనే ఉంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. 33 వాట్ ఛార్జర్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక టైప్ సి కేబుల్. ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే మన మోటోరోలా రేజర్ 50 అల్ట్రా చూసుకుంటే దానిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, మోటోరోలా బడ్స్ ప్లస్, అవి కూడా ఇంక్లూడ్ వచ్చినాయి. దీనిలో అయితే అవి లేవు. అండ్ కేస్ చాలా బాగుంది. కేస్ మనకి సేమ్ ఇదే కలర్ లో ఉంది కాబట్టి ఫోన్ కేసినా కానీ లుక్ మాత్రం సూపర్. సో ఇట్లాంటి కేసులు ప్రొవైడ్ చేస్తే బెటర్. మిగతా బ్రాండ్స్ కూడా చాలా బాగుంది కేసు వేస్తే ఫోన్కి. నెక్స్ట్ మనం మిగతా విషయాలకు వెళ్ళే ముందు ఇది కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. లోపల ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. POLED ప్యానల్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది. అండ్ అవుటర్ డిస్ప్లే వచ్చేసరికి 3.6 ఇంచ్ POLED ప్యానల్. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7300X ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఒకటే మోడల్ లో వస్తుంది. 8GB RAM 256GB స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4200 mAh బ్యాటరీ, 30 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఫోన్ లో అయితే ఉంది. అంతేకాదు ఈ ఫోన్ మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. IPX8 రేటింగ్ తో వస్తుంది. అదే డిఫరెన్స్ మనకి లాస్ట్ జనరేషన్ రేజర్ 40 తో కంపేర్ చేస్తే రేజర్ 50 కి వచ్చేసరికి ఇప్పుడు వాటర్ రెసిస్టెంట్ అయితే యాడ్ చేశారు. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా డిస్ప్లేది 1400 నిట్స్ నుంచి 3000 నిట్స్ కి పెంచారు. అంతేకాదు ఇంకొక మేజర్ చేంజ్ డిస్ప్లే సైజ్, ఎక్స్టర్నల్ డిస్ప్లే సైజ్. లాస్ట్ టైం మనకి 1.5 ఇంచ్ ఉండేది, ఇప్పుడు 3.6 ఇంచ్ కి పెంచారు. చాలా పెద్ద డిస్ప్లే అది. దీనిలో మీరు చాలా పనులు అయితే చేయొచ్చు. నేను తర్వాత మీకు చూపిస్తాను. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా లాస్ట్ టైం 5 వాటే ఉండేది, ఇప్పుడు 15 వాట్ కి ఇంక్రీజ్ చేశారు. ఇట్లా చేంజెస్ అయితే చేశారు. అండ్ ప్రైస్ కూడా లాస్ట్ టైం లాంచ్ చేయడమే 60,000 అనుకోండి. ఇది కూడా అదే ప్రైస్ కి లాంచ్ అవుతుంది. కాకపోతే ఇది మీకు విత్ ఆఫర్స్ 50,000 రూపాయలకి అయితే వస్తుంది, బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు వెగాన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. ఏదైతే ఈ టాప్ డిస్ప్లే కనిపిస్తుందో ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్. ఇది లోపల అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. థిక్నెస్ వచ్చేసరికి మనం అన్ఫోల్డ్ చేసిన తర్వాత ఫోన్ ది 7.25 mm ఉంటది. అండ్ ఫోల్డ్ చేశారనుకోండి 15.85 mm థిన్ అయితే ఉంటది. 190 గ్రామ్స్ వెయిట్ ఉంటది ఈ ఫోన్. మొత్తం ఈ ఫోన్ మీకు 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉంది వచ్చేసరికి స్ప్రింట్ ఆరెంజ్ అండ్ ఇంకా మిగతా 2 కలర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. అండ్ హింజ్ కూడా క్వాలిటీ పెరిగింది. లాస్ట్ జనరేషన్ లో హింజ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అప్పుడు కూడా చెప్పాను మీకు. ఈసారి హింజ్ అయితే ఇంప్రూవ్ చేశారు. ఇది 4 lakh టైమ్స్ ఫోల్డ్స్ కూడా ఇది సర్టిఫికేషన్ అయితే పొందింది. అంతేకాదు వీళ్ళు హింజ్ లో బ్రష్ ఫిల్టర్స్ కూడా యూస్ చేశారు, అంటే డస్ట్ పట్టకుండా హింజ్ వీళ్ళు కొంచెం కేర్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ దీనిలో మెయిన్ హైలైట్ ఎక్స్టర్నల్ డిస్ప్లే. 50,000 రూపాయల లోపు ఈ సైజ్ డిస్ప్లే మీకు కనపడదు. ఎక్స్టర్నల్ డిస్ప్లే ఫ్లిప్ ఫోన్. అండ్ అంతేకాదు ఫస్ట్ ఫ్లిప్ ఫోన్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో జెమినై ఫీచర్స్ ఉంటాయి కదా, జెమినై ఫీచర్స్ మీకు ఈ డిస్ప్లేకి అయితే ఎక్స్టర్నల్ డిస్ప్లేకే ఇచ్చారు. సో జెమినై వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే ఉంది గూగుల్ తోటి. సో మీరు ఒక 3 months అయితే జెమినై అడ్వాన్స్ ఫీచర్స్ కూడా దీనిలో ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు. 2 TB స్టోరేజ్ కూడా వస్తుంది. జెమినై అడ్వాన్స్ ఫీచర్స్ అంటే ఈవెన్ యాప్స్ లో కూడా మీరు యూస్ చేయొచ్చు. జీమెయిల్ లో మీరు మెయిల్ రాయమన్నా కానీ జెమినై మీకోసం మెయిల్ రాసేస్తుంది. అట్లాంటి ఫీచర్స్ కూడా దీనిలో మీరు యూస్ చేయొచ్చు. కొన్ని ఫీచర్స్ నేను చూపిస్తాను మీకు. మిగతా చాలా ఫీచర్స్ నేను ఈ వీడియో చూడండి, మోటోరోలా రేజర్ 50 అల్ట్రా వీడియో. దీనిలో మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వీడియో 20 నిమిషాల పైనే ఉంటుంది. ఆ వీడియో చెక్ చేయండి. దీనిలో కొన్ని ఫీచర్స్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏదన్నా మెయిల్ రాద్దాం. ఒక మెయిల్ రాయాలనుకోండి. రైట్ ఏ ఈమెయిల్ టు మై మేనేజర్ విజార్డ్ టు రిపేర్ PC ఇన్ మై క్యాబిన్. సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ PC రిపేర్ ఇన్ క్యాబిన్. ఇట్లా డైరెక్ట్ మీరు కాపీ పేస్ట్ చేసి పంపించుకోవచ్చు. మొత్తం పేరుతో పాటు వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు కార్నాట్ ఇంజన్ దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దీన్ని అడగొచ్చు మనం. రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ కార్నాట్ ఇంజన్. The Carnot engine, a theoretical ideal. Understanding the Carnot cycle. నెక్స్ట్ ప్లాన్. ఏదైనా ట్రిప్కి వెళ్తున్నా, థాయిలాండ్ వెళ్తున్నాను, ఒక 5 days నాకు ట్రిప్ ప్లాన్ కావాలి, దాన్ని అడగొచ్చు జెమినైని. క్రియేట్ ఏ 4-day ట్రిప్ టు థాయిలాండ్. సమ్మరైజ్ మై మోస్ట్ రీసెంట్ ఈమెయిల్స్. జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ జర్మన్ షెపర్డ్ వేరింగ్ సన్ గ్లాసెస్. ఇట్లా మీరు లక్ష అడగొచ్చు దీన్ని. మీరు ఏది అడిగినా కానీ సమాధానం చెప్తుంది. చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చెక్ చేయండి. నేను అల్ట్రా వీడియోలో కూడా దీనిలో కూడా చూపించాను. ఇంకా డీటెయిల్గా యూస్ కేస్ సినారియోస్ దీనిలో ఇంకా చూపించాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా మెయిన్ డిస్ప్లే వద్దాం. మెయిన్ డిస్ప్లే వచ్చేసరికి దీనిలో మనకి 6.9 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, LTPO ప్యానల్, 1 to 120Hz రిఫ్రెష్ వరకు అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. 10-bit ప్యానల్ ఇది. HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది. పీక్ బ్రైట్నెస్ చెప్పాగా పెంచారు. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా బాగా కనిపిస్తుంది డిస్ప్లే. డిస్ప్లే చాలా వివిడ్ ఉంది. కొన్ని మీకు వివిడ్ డిస్ప్లే నచ్చకపోతే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి డైరెక్ట్ అది డిఫాల్ట్ వివిడ్లోకి వస్తుంది.
న్యాచురల్కి చేంజ్ చేసుకోండి, కొద్దిగా న్యాచురల్ కలర్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మూవీ చూడేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొద్దిగా పొడుగ్గా ఉంటుంది డిస్ప్లే, ఇక్కడ చూడొచ్చు. మూవీ వాచ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. యూట్యూబ్ వీడియోస్ HDRలో ప్లే అవుతుంది, కానీ నెట్ఫ్లిక్స్ అయితే ప్రజెంట్ అయితే HDRలో ప్లే అవ్వట్లేదు, కాకపోతే డిస్ప్లే HDR సపోర్టెడ్. అండ్ దీనిలో మీకు సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి సౌండ్. అండ్ దీనిలో మీకు అన్ని ఉంటాయి సౌండ్ పరంగా. డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ హెడ్ ట్రాకింగ్ ఉంటుంది, స్పేషల్ ఆడియో సపోర్ట్ కానీ హై రైజ్ ఆడియో సపోర్ట్ అన్ని ఉంటాయి సౌండ్ పరంగా. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. కెమెరా విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరా నేను ఫస్ట్ ప్రాసెసర్ ఇది MediaTek Dimensity 7300X తో వస్తుంది కదా. రీసెంట్ మనకు వచ్చిన మోటోరోలా ఫోన్స్ అన్ని Qualcomm ప్రాసెసర్ తో చూసాం. సో MediaTek తో ఇమేజ్ ప్రాసెసింగ్ ఎట్లుంటుందో అనుకున్నా నేను, బాగానే చేస్తుంది. దానిలో ఎట్లయితే మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ ఉందో సేమ్ అదే లైక్లీ మీకు గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీళ్ళు. ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి, కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. దీనిలో మన టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు అల్ట్రాలో లాగా. టెలిఫోటో లెన్స్ అంటే మీరు పోర్ట్రేట్ షాట్స్ ఉంటాయి, 50mm లో ఫోటో తీయాలనుకుంటే తీయొచ్చు. ఇన్సెన్సర్ జూమ్ అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు. 24mm, 35mm, 50mm ఈ ఫోకల్ లెంత్లో మీరు పోర్ట్రేట్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కొన్ని శాంపిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా చాలా బాగుంది. 13 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ముఖ్యంగా వైడ్ యాంగిల్ నాకు మ్యాక్రో చాలా ఇష్టం వెళ్ళదు. 13 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ చూడొచ్చు, చాలా బాగా వస్తున్నాయి మ్యాక్రో షాట్స్. అండ్ మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, అన్ని 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా నుంచి, వైడ్ యాంగిల్ కెమెరా నుంచి, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా నుంచి అన్ని మీరు 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో ఒక కొత్త మోడ్ ఉంటుంది, క్యామ్ కోడర్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది కదా. జస్ట్ మీరు ఫోన్ ఇట్లా అంటే ఆటోమేటిక్ వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్లిప్ ఫోన్స్కి ఈ బ్యాక్ కెమెరా చాలా బాగుంటాయి కదా. మెయిన్ కెమెరా, బ్యాక్ కెమెరాని మీరు ఫ్రంట్ కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాక్ వైడ్ యాంగిల్ ఉంది కదా 13 మెగాపిక్సెల్ కెమెరా, దాని ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకోవడం మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీనిలో మీకు డెస్క్ మోడ్ అని చెప్పేసి, టెంట్ మోడ్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అయితే మీరు ఈ ఫ్లిప్ ఫోన్ అయితే యూస్ చేయొచ్చు. ఇంకా కెమెరాలు మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, అవన్నీ నేను అల్ట్రా వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది MediaTek Dimensity 7300X ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ 8GB ర్యామ్ 256GB తో వస్తుంది. LPDDR4X UFS 2.2తో వస్తుంది. ఇక్కడ వీళ్ళు కాస్ట్ కట్ చేశారు. ఫోన్ తక్కువ రేట్ తీసుకురావడానికి వీళ్ళు ప్రాసెసర్ అయితే కొద్దిగా మిడ్ రేంజ్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. సో ఇది మీరు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. మీరు యూజెస్ చేస్తున్నప్పుడు ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, కాకపోతే మరి ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఇంకొకటి ఫ్లిప్ ఫోన్స్ కానీ ఫోల్డబుల్ ఫోన్స్ కానీ గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఫోన్స్ అయితే కావు. గేమ్స్ అయితే నాకు తెలిసి మీరు దీనిలో ఆడపడమే మంచిది. అండ్ ఈ ఫోన్ మీకు 16 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. సింగిల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది ఫిజికల్గా. ఒకవేళ మీరు సెకండ్ సిమ్ వాడాలనుకుంటే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 8GB ర్యామ్కి ఇంకొక 8GB రామ్ని మీరు ర్యామ్ లాగా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బ్యాటరీ 4200 mAh బ్యాటరీ, 30W టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే మీరు ఒక 55-56 మినిట్స్లో దీన్ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అండ్ ఫుల్ వర్కింగ్ డే ఈజీకి యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లేని ఎక్కువ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం. ఎక్స్టర్నల్ డిస్ప్లే మీకు సైజ్ చాలా పెద్దది, అన్ని యాప్స్ ఇక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ డిస్ప్లేలో ఏమేమి పనులు చేయొచ్చు అవన్నీ నేను అల్ట్రా వీడియోలో చెప్పాను. సో మాక్సిమం దీన్ని యూస్ చేస్తే మాత్రం మీరు ఎంత ఇవి యూస్ చేసిన ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ అయితే వస్తుంది. లోపల స్క్రీన్ యూస్ చేస్తే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాలి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు చాలా బాగుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనిలో మీకు సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి. సెన్సార్స్ కూడా వీళ్ళు ఏమి స్కిప్ చేయలేదు. UI ఇది మీకు హెలో UI మీద రన్ అవుతుంది, Android 14 మీద రన్ అవుతుంది. 3 years Android అప్డేట్స్ వస్తాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 3+5 అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు. మోటోరోలా UI గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోటోరోలా చాలా క్లీన్ UI ఉంటుంది. మోటో గెక్షర్స్ ఉంటాయి కదా, అవన్నీ దీనిలో మీకు పనిచేస్తాయి. ఎట్లంటే కెమెరా కూడా వస్తుంది. సో అన్నీ మీకు దీనిలో పనిచేస్తాయి. ఇంకా UI ఫీచర్స్ నేను చాలాసార్లు చెప్పాను మీకు. మోటోరోలా H వీడియోస్ మీరు చూస్తుంటారు, దానిలో మీకు చాలా క్లియర్గా UI సంబంధించి చాలా ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోస్ లింక్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను, వాటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. ఎడ్జ్ సిరీస్ వాటిలో ఏమో UI ఫీచర్స్ చూడండి. ఇది మాత్రం ఫుల్ వీడియో చూడండి. ఇది తీసుకుంటే ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే చాలా ఎక్కువ చెప్పాను దీనిలో. ఈ ఫోన్ ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పాను. వీళ్ళు లాంచ్ చేసిన వచ్చేసరికి 64,999 యాక్చువల్ ప్రైస్ అయితే దీనిది. 5,000 రూపాయలు లాంచ్ ఆఫర్, 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్, మొత్తం కలుపుకొని మీకు 49,999 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా జియో బెనిఫిట్స్ కూడా కొన్ని ఇస్తాం మీకు. అన్ని ఆఫర్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి వీటి ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అవైలబిలిటీ వచ్చేసరికి 1000 రూపాయలు పెట్టి ప్రీ ఆర్డర్ చేసుకోవాలి మీరు. ఇది అవైలబిలిటీకి వచ్చేసరికి సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం మోటోరోలా Razr 50 అన్బాక్సింగ్. మీకు ఎలా అనిపించింది ఫోన్ 50,000 రూపాయలకి? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.